జ్ఞానులు యేసుక్రీస్తును కనుగొనడానికి బయలుదేరారు. ఈ సంగతి మనకందరికీ బాగా తెలుసు. తూర్పు దేశం నుంచి బయలుదేరి వచ్చారు. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారు? తూర్పు దేశం నుంచి బయలుదేరి వచ్చారు. మొట్టమొదటిగా వీళ్ళు తూర్పు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఒక నక్షత్రాన్ని చూశారు. జాగ్రత్తగా వినాలి, నా వైపు చూస్తూ వినండి. ఒక నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వచ్చారు. ఎక్కడి దాకా వచ్చారు అంటే యెరూషలేము దాకా. అదే నక్షత్రాన్ని వాళ్ళు వెంబడిస్తూ యెరూషలేము దాకా వచ్చేశారు. ఎప్పుడైతే యెరూషలేముకు వచ్చారో వాళ్ళు అనుకున్నారు, ఇక ఈ నక్షత్రంతో మనకు పని లేదు. ఎందుకంటే యెరూషలేం అనేది మహారాజు పట్టణం కాబట్టి ఇక్కడే ఉండి ఉంటాడులే అని వీళ్ళు ఇక ఆ నక్షత్రం గురించి పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి, ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు సొంతగా ఎంక్వైరీ చేయటం మొదలెట్టారు. ఈ మాట అర్థమైందండి? నక్షత్రం వాళ్ళని నడిపిస్తూ ఉంటే ఆ నడిపింపు అక్కర్లేదు అని అనుకొని ఆ హేరోదు దగ్గరికి వెళ్ళారు. అంటే హేరోదు దగ్గరికి వాళ్ళే వెళ్ళలేదు, అందరినీ అడుగుతూ ఉన్నారు. యెరూషలేం పట్టణంలో కనిపించిన ప్రతి ఒక్కరిని, అయ్యా ఇక్కడ రారాజు ఎక్కడ పుట్టాడు, క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని అందరినీ అడుగుతూ ఉన్నారు. ఏంటి, క్రీస్తు పుట్టాడా, రారాజు పుట్టాడా, మీకు ఎట్లా తెలుసు అని అంటే, మేము తూర్పు దేశం నుంచి వస్తున్నాం, మేము ఒక నక్షత్రాన్ని చూసాము, ఆ నక్షత్రం చూడగానే ఇది ఒక రాజు పుట్టాడనే సమాచారం మాకు అర్థమైంది, కాబట్టి మేము ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసాం. ఇది మహారాజు పట్టణం కదా, పుట్టుంటే ఆయన ఎక్కడ పుట్టాలి, కాబట్టి రాజుల కోటలోనో రాజుల పరివారంలోనే రాజ దర్బార్లోనే పుట్టుండాలి కదా, కాబట్టి మీకేమైనా ఆనవాళ్ళు తెలుసా అని అడుగుతూ ఉంటే వాళ్ళ నోట ఆ మాట వెళ్ళి రాజు చెవిలో పడింది. హేరోదు రాజు ఆ జ్ఞానుల్ని పిలిపించాడు. రహస్యంగా పిలిపించి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, మేము పలానా దేశం నుంచి వచ్చామండి. ఎంత టైంలో కనబడింది, ఏ కాలంలో కనబడింది ఆ నక్షత్రం అని ఎంక్వైరీ చేసి చివరికి కపటంగా ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి ఆయన్ను పూజించండి, ఆ వర్తమానం నాకు కూడా తీసుకురండి, నేను కూడా వెళ్ళి ఆయన్ను పూజిస్తాను అని చెప్పి పంపించేశాడు. ఇది జరిగింది. దాని ఫలితంగా ఏమైందంటే ఈ జ్ఞానులు మరలా తిరిగి రావద్దని దేవుని దూత చేత హెచ్చరించబడ్డారు. మళ్ళీ హేరోదు దగ్గరికి రాకుండా వీళ్ళు అటు నుంచి అటే వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ఇది హేరోదుకు అర్థమయ్యింది. హేరోదు ఆ శిశువును చంపాలని 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసున్న మగపిల్లలందరినీ యెరూషలేం పట్టణంలోనే కాదు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరినీ కూడా చంపించేశాడు. దాదాపుగా 14,000 మంది చిన్న పిల్లలను చంపించేశాడు. ఈ 14,000 మంది చిన్న పిల్లలు చనిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరు? హేరోదు చంపించాడు. హేరోదు ఎందుకు చంపించాడు? జ్ఞానులు చేసిన పొరపాటు. వాళ్ళు ఆ వచ్చిన నక్షత్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వెంబడిస్తూ పోతే ఏ ఇబ్బంది ఉండేది కాదు. చక్కగా ఆ నక్షత్రం వాళ్ళని ఆ ఇంటిలోకి తీసుకెళ్ళేది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇక నక్షత్రంతో మనకు పని ఏముంది, మన తెలివి ఉపయోగిద్దాం, మన బుద్ధి ఉపయోగిద్దాం, మన తెలివితేటలు వాడదాం అనుకొని వాళ్ళ సొంత ప్రయత్నం చేశారు. దానివలన 14,000 చిన్న పిల్లల చావుకు కారణమయ్యారు. జ్ఞానులే, కానీ వాళ్ళు చేసిన చిన్న పొరపాటు ఎంత భయంకరంగా ఉందో చూడండి. కొన్నిసార్లు మనం కూడా ఈ లోకంలో జ్ఞానులుగానే కనపడుతుంటాం, తెలివి కలిగిన వాళ్ళగానే కనపడతాం, కానీ మనం చేసే చిన్న పొరపాటు చివరికి పెద్ద వాటికి దారితీస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనం అబ్రహాము జీవిత చరిత్ర చూస్తే, అబ్రహాము భక్తి కలిగిన వాడే, దేవుణ్ణి వెంబడించేవాడే, కానీ అబ్రహాము చేసిన చిన్న పొరపాటు, చిన్నదే కానివ్వండి అది పెద్దదే అనుకోనివ్వండి, ఎప్పటికీ కూడా అది సరిదిద్దుకోలేని పొరపాటుగా ఉంది. ఏమిటి ఆ పొరపాటు అంటే, శారా బలవంతం చేసింది అబ్రహాముని, నువ్వు
హాగరుని వివాహం చేసుకో, హాగరు ద్వారా నాకు పిల్లలు కలుగుతారు అని చెప్పి అబ్రహామును బలవంతం చేస్తే చేసేదేమీ లేక, అప్పటికి అబ్రహాముకు దేవుడు చెప్పాడు, ఇదిగో నీ సంతానం నేను నీకు ఇస్తాను, నీ గర్భవాసాన పుట్టేవాడే నీకు వారసుడవుతాడు అని నీకు ఇస్తాను అని చెప్పినా సరే, శారా బలవంతం వలన అబ్రహాము హాగర్ని వివాహం చేసుకున్నాడు. హాగరుకి ఇష్మాయేలు అనే కుమారుడు పుట్టాడు. ఇష్మాయేలు ఇప్పుడు ఉన్న ముస్లిమ్స్కి అందరికీ కూడా ఆయనే మూల పురుషుడు, ముస్లిమ్స్కి అందరికీ. ఆ తర్వాత శారా ద్వారా ఇస్సాకు కలిగాడు. ఇశ్రాయేల్ అందరికీ కూడా మూల పురుషుడు ఇస్సాకే. ఇప్పుడు ఇద్దరు కూడా ఒక తండ్రి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. ఇష్మాయేలు ఎవరు? అబ్రహాము కుమారుడే. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడే. ఇక ఈమెమో హాగరుకు పుట్టిన అతను ఇష్మాయేల్ అయితే, శారాకు పుట్టిన వ్యక్తి ఇస్సాకు. ఈ ఇశ్రాయేలీలకి ఈ ముస్లిమ్స్కి అంటే అరబ్బులకి యూదులకి ఎప్పటికీ కూడా హోరాహోరీగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. దేశాల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత యుద్ధానికి కారణం ఎందుకు అంటే, కారణం అబ్రహాము చేసిన పొరపాటు. మరి అబ్రహాం ఏమైనా తెలియనివాడా? కాదు. భక్తి లేనివాడా అంటే కాదు. కానీ అబ్రహాము తొందరపడి చేసిన ఆ చిన్న పొరపాటు వలన ఎప్పటికీ కూడా ఇరు దేశాల మధ్య హోరాహోరీగా యుద్ధం జరుగుతూనే ఉంది. అలాగే ఇక్కడ జ్ఞానులు కూడా మనం చూస్తే, వీళ్ళు జ్ఞానులే, కానీ నక్షత్రం వాళ్ళకి దారి చూపిస్తూ ఉంటే ఆ నక్షత్రాన్ని కాసేపు నిర్లక్ష్యం చేసి తమ సొంత తెలివితేటలు వాడారు, తమ సొంత ఆలోచన వాడారు. దాని ద్వారా భయంకరమైన పొరపాటు జరిగిపోయింది. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా కొన్నిసార్లుగా తెలివిగల వాళ్ళమని అనుకుంటాం, జ్ఞానులని అనుకుంటాం. కానీ జ్ఞానులుగా ఉంటున్న మనం, తెలివి గలవారి అనుకుంటున్న మనం కొన్నిసార్లు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల ద్వారా పెద్ద పెద్ద తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అవి సరిదిద్దుకోలేనివిక. జ్ఞానులు చేశారు ఈ పొరపాటు, దాన్ని ఏమైనా దిద్దుకుంటారా, దిద్దుకోగలుగుతారా అంటే ఇక వాళ్ళు ఏమి దిద్దుకోలేరు, ఇక అది జరిగిపోయింది. అలాగే మనం కూడా ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు దేవుని యొక్క నడిపింపును పక్కన పెట్టేస్తాం. ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాను, నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇదిగో ఇలాగ ప్రార్థన చెయ్యి, ఇలాగ నడువు, ఇలాగ మాట్లాడు అని ప్రతిసారి దేవుని ఆత్మ నీ వెనుక ఉండి నీతో మాట్లాడి నడిపిస్తూ ఉంటాడు. దాన్నే మనం ఏమంటామంటే ఆత్మ నడిపింపు అంటాం. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే గనక, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడవండి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఎట్లా ఉంటుంది? నువ్వు వెళతా ఉంటే, ఒకవేళ నువ్వు కుడికి తిరిగావనుకో, అదే మార్గమే అనుకో, తిరగాల్సిన మార్గం అదే అనుకో. దేవుని ఆత్మ ఓకే, నువ్వు కుడికి తిరిగావా, ఇదే మార్గం, వెళ్ళిపో అని చెప్తుంది. లేదు ఎడమకు తిరిగావా, దేవుని ఆత్మ నడిపింపు నీకు అట్లాగా చెప్తూ ఉంటుంది. ఏమని? ఇదిగో ఇదే మార్గం, వెళ్ళు అని. ఒకవేళ నువ్వు కుడికి ఎడమకు తిరిగినప్పుడు ఒకవేళ తప్పు మార్గం అయితే, ఇది సరైన మార్గం కాదు, స్ట్రైట్గా వెళ్ళిపో అని ప్రతిసారి ఆత్మ నీ చెవులకు చెప్తూ ఉంటాడు. అంటే ఇక్కడ చెవులు అంటే బాహ్య సంబంధమైన చెవులు కాదు, హృదయంతో దేవుడు ప్రతిసారి నీతో మాట్లాడుతూ ఉంటాడు. దీన్నే ఏమంటామంటే ఆత్మ నడిపింపు అంటాం. ఏదైనా పని చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. క్రొత్తగా ఎవరైనా దొంగతనం చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు, దొంగతనానికి పోయాడు అనుకుందాం. ఆ దొంగతనం చేస్తున్నప్పుడు అతను లోపల ఉన్న మనస్సాక్షి ప్రతిసారి అతను గద్దిస్తూనే ఉంటుంది. ఏయ్, దొంగతనం చేస్తున్నావు, జాగ్రత్త,
ఆ! ఆ! అని బెదిరిస్తా ఉంటది. గద్దిస్తా ఉంటాడు. ఆ గద్దింపుకి, ఆ బెదిరింపుకి ఆ వ్యక్తి తడబడతా ఉంటాడు. చేతులు వణుకుతా ఉంటాయి. ఇదంతా జరుగుతూ ఉంటాయి. ఎందుకు? లోపల ఉన్న మనస్సాక్షి గద్దిస్తూ ఉంది కాబట్టి. ఒకవేళ ఆ మనస్సాక్షి యొక్క స్వరాన్ని పక్కన పెట్టేసి, అయినా సరే అని దొంగతనం చేశాడు. రెండవసారి ఇక ఆ మనస్సాక్షి యొక్క గద్దింపు ఉండదు. ధైర్యంగా చేసేస్తాడు ఇంక ఆ పని. ఎందుకంటే గద్దించేవాడు లేరు గదా! "రేయ్! జాగ్రత్త, జాగ్రత్త తప్పు చేస్తున్నావు నువ్వు" అని అనేవాళ్ళు ఎవరు ఉండరు కదా! ధైర్యంగా చేసేస్తుంటాడు. అలాగే మనం మారు మనసు పొంది, బాప్తీసం పొంది, క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తరువాత దేవుడు తన ఆత్మ నడిపింపు మనకు ఇస్తూ ఉంటాడు. ఆ ఆత్మ నడిపింపు ప్రకారం నువ్వు వెళ్ళావా, చక్కగా నువ్వు క్రీస్తుని చేరుకుంటావు, పరలోకాన్ని చేరుకుంటావు, గమ్యాన్ని చేరుకుంటావు. లేదు, నాకు ఆత్మ నడిపింపు అవసరం లేదు, నా తెలివితేటలు వాడతా, నా బుర్ర వాడతా, నా స్వీయ చిత్తాన్ని వాడుకుంటా అని అనుకున్నావా, జ్ఞానుల్లాగానే నువ్వు కూడా ఏదో ఒక పొరపాటు చేసి దిద్దుకోలేని తప్పుగా చేస్తూ ఉంటావు. ఈ జ్ఞానులు అంతే అనుకున్నారు. అక్కడి వరకు నడిపించిన నక్షత్రం యొక్క నడిపింపు ఇక మాకు అవసరం లేదులే, ఇక మాకు మంచి అనుభవం వచ్చేసింది, ఇప్పటికీ 6 నెలల పైనే మేము నడుస్తూ ఉన్నాం, ఇక మాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇక అవసరం లేదు అనుకున్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ జాగ్రత్త. ఆనాడు జ్ఞానుల్ని నక్షత్రం ఏ రకంగానైతే నడిపిస్తూ ఉందో, ఈనాడు నిన్ను నన్ను కూడా దేవుని వాక్యం నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనంలో మనం చదువుకుంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం ఎట్లాంటిదంట? మన పాదాలకు దీపం లాంటిది, మన త్రోవకు వెలుగు లాంటిది. అంటే ఈ క్రైస్తవ యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో మనల్ని క్రీస్తు నొద్దకు నడిపించేది ఏమిటి అంటే దేవుని వాక్యం. ప్రతిసారి ఈ వాక్యాన్ని నీ ముందుంచుకొని, ఆ వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని దిద్దుకుంటూ, నీ ప్రవర్తన దిద్దుకుంటూ, ప్రతి అడుగు చిన్న చిన్నగా నీవు దేవుని కోసం వెయ్యాలి. దీపము అంటుంది. మీకు అర్థమవుతుందండి? దీపం ఎంత దూరం వెలిగిస్తుంది? 10 కిలోమీటర్ల వెలుగు కనపడుతుందా? కనపడదు. నీ ముందున్న 4 అడుగులు మాత్రమే కనిపిస్తుంది. ఆ 4 అడుగులు వేసిన తర్వాత మరొక 4 అడుగులు, మళ్ళీ ఆ 4 అడుగులు వేసిన తర్వాత మరి ఒక 4 అడుగులు, అట్లాగా దీపంలాగా ప్రతిసారి నిన్ను నడిపించుకుంటూ పోతుంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే 10 కిలోమీటర్ల దూరం కనపడాలి, దూరం అనుకుంటారు. లేదు లేదు. దేవుని ఆత్మ నువ్వెప్పుడో భవిష్యత్తులో చూసే విషయాలన్నీ ముందే చెప్పడు. నీ ప్రజెంటు కొంచెం రోజుల తర్వాత ఏమి జరుగుతుంది అది మాత్రమే ప్రతిరోజు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ప్రతి క్షణం నడిపిస్తూ ఉంటాడు. అది ఆత్మ నడిపింపు అంటే. చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుని వాక్యం యొక్క నడిపింపును పక్కన పెట్టేస్తారు. దేవుని ఆత్మ యొక్క నడిపింపు ప్రక్కన పెట్టేసి వాళ్ళ సొంత జ్ఞానం, సొంత తెలివితేటలు, సొంత అనుభవాలు వాడుతూ ఉంటారు. అలా వాడటం వల్ల ఏమవుతుందంటే, ఇదిగో ఈ జ్ఞానులు చేసినట్లుగానే వాళ్ళు కూడా పొరపాటు చేస్తూ ఉంటారు. అది ఎటువంటి పొరపాటు అంటే దిద్దుకోలేని పొరపాటు. ఇక మళ్ళీ దిద్దుకోలేమేక. అట్లాగా ఈ జ్ఞానులు చేసిన ఒక చిన్న పొరపాటు వలన దాదాపుగా 14,000 మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఆ 14,000 మంది చిన్నపిల్లలంటే 14,000 మంది తల్లులు కూడా ఎంత రోదించి ఉంటారో పాపం. కానీ జరిగిపోయిన పొరపాటు. కానీ దేవుడు మాత్రం దీన్ని సరిచేస్తాడు. ఎలా సరిచేస్తాడంటే, వీళ్ళు దేవుని కొరకు చనిపోయారు, క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు. దేవుడు వాళ్ళని నిత్య మహిమలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, ఎవరైతే రోధిస్తున్నారో ఆ స్త్రీలకు కూడా దేవుడు మరలా సంతానం ఇచ్చి మరలా వారికి తప్పనిసరిగా సంతోషం కలిగేలాగా దేవుడైతే చేయగలడు. వాళ్ళేమీ చేయలేరు, కానీ దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక జాగ్రత్తగా మనం చూస్తే 9వ వచనం చూద్దాం. వీళ్ళు ఏం చేశారు? రాజు మాట విన్నారు. విని ఇట్లాగా బయలుదేరిపోతున్నారు. అలా పోతున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇదిగో
తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందు నడిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10వ వచనంలో వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులయ్యారు. జాగ్రత్తగా చూడండి. మొట్టమొదట వీళ్ళని నడిపించింది ఏమిటి? నక్షత్రం. యెరూషలేముకు రాగానే ఈ నక్షత్రం యొక్క నడిపింపుని వీళ్ళు తృణీకరించారు. ఆ నక్షత్రం కనబడకుండా పోయింది. చేసేది ఏమీ లేక ఇక వీళ్ళు ఎంక్వైరీ చేయటం మొదలెట్టారు. మళ్ళీ రాజు మాట విని బయటకు వచ్చేటప్పటికి దేవుని కృప వలన ఏ నక్షత్రం అయితే కనబడకుండా పోయిందో అదే నక్షత్రం మళ్ళీ వీళ్ళకి కనబడింది. చూడగానే వీళ్ళకి చాలా సంతోషం వేసింది. అమ్మయ్య, ఇప్పుడు దాకా కనబడకుండా పోయింది, మేము నిర్లక్ష్యం చేయటం వలన మళ్ళీ కనబడింది. ఈసారైనా సరే జాగ్రత్తగా దీన్ని వెంబడించుకుంటూ పోవాలి అని తీర్మానించుకున్నారు. ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో వాళ్ళకి వెంటనే సంతోషం వచ్చింది. అమ్మయ్య, ఇప్పుడు దాకా కన్ఫ్యూజ్ అయ్యాం, ఎటు పోవాలో అర్థం కాలేదు, కానీ దేవుని దయ వల్ల ఈ నక్షత్రం మళ్ళీ కనపడింది. ఇక వెంటనే దీన్ని మాత్రం మనం వదిలిపెట్టకూడదు, ఎటు వెళ్తే అటే వెళ్ళాలి, మన సొంత మార్గంలో వెళ్ళకూడదు ఇక అని తీర్మానించుకొని అప్పుడు ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోయారు. ఆ నక్షత్రం నడిపించి 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 యేసు ప్రభువు మరియా యేసేపులు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటి మీదకి వచ్చి వాలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం నిన్ను నన్ను కూడా ఈ లోకంలో నడిపించి 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 ఎక్కడి దాకా నడిపిస్తుంది అంటే పరలోకంలో ఉన్న క్రీస్తును చేరుకునేంతవరకు పరలోకపు ఇంటికి ఈ వాక్యమైన నక్షత్రం నిన్ను కూడా నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో ఏముందంటే 119వ కీర్తన 130వ వచనంలో నీ వాక్యము వెల్లడెగుటకు తోడనే వెలుగు కలుగును. ఏమిటంట? నీ వాక్యము వెల్లడి అగుట తోడనే. అంటే దేవుని వాక్యం ఎప్పుడైతే వెల్లడైపోయిందో, ప్రత్యక్షపరచబడిందో అప్పుడు ఏమి కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది, జ్ఞానోదయం కలుగుతుంది మనిషికి. అలాగే ఆ నక్షత్రం వారిని నడిపించినట్లుగా ఈ లోకంలో దేవుని వాక్యం మనం ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తూ ఉంటుంది క్రీస్తు దగ్గరకు. ఇక క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారో చూడండి, చదువుదాం. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చారు. వచ్చి ఏం చేశారు? తల్లి అయిన మరియను ఆ శిశువును చూశారు, సాగిలపడ్డారు, ఆయనను పూజించి. ఎవరిని పూజించారు? ఆయనను పూజించి. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ చాలామంది ఏమంటారంటే ఆ జ్ఞానులు మరియను తర్వాత యేసు ప్రభుని ఇద్దరిని ఆరాధన చేశారండి, ఇద్దరిని పూజించారండి, కాబట్టి మనము కూడా మరియను యేసు ప్రభుని ఇద్దరిని పూజించాలండి అని అనేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా ఏమి రాయబడి ఉంది? వారు ఆ శిశువును చూశారు, సాగిలపడ్డారు, ఆయనను పూజించారు. అంటే ఎవరిని పూజించారు? ఇక్కడ యేసుక్రీస్తును మాత్రమే పూజించారు. పూజించి తమ పెట్టెలు విప్పి బంగారాన్ని, సాంబ్రాన్ని, బోళాన్ని ఆయనకు కానుకలుగా అర్పించారు. ఆయనను పూజించారు, ఆయనకు కానుకగా అర్పించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ జ్ఞానులు అర్పించిన కానుకలు 3. జాగ్రత్తగా విందాం. ఎన్ని రకాలైన కానుకలు? 3. మొదటిది ఏంటి? బంగారం. రెండవది సాంబ్రాణి. మూడవది బోళం. ఈ 3 కానుకలు జ్ఞానులు అర్పించారు. చాలామంది అనుకుంటారు ఈ 3 కానుకలు తెచ్చారు కాబట్టి వచ్చింది ముగ్గురే అని అనుకునేవాళ్ళు ఉన్నారు, అలాగా ప్రకటించే వాళ్ళు ఉన్నారు. రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు మొట్టమొదటిగా దీన్ని ఇట్లాగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ముగ్గురే అని, వాళ్ళు ముగ్గురు రాజులని, వాళ్ళు చనిపోయారని, ఆ చనిపోయిన వాళ్ళ సమాధులు ఆ కొలెన్ అనే ప్రాంతంలో ఉన్నాయని ఒక చరిత్రను సృష్టించారు. అప్పటి నుంచి ఇక ప్రతి క్రిస్మస్ స్కిట్లో కానీ, ఆ క్రిస్మస్ సంబంధించిన మూవీలో కానీ
ఈ ముగ్గురిని మాత్రమే చూపిస్తూ ఉంటారు జ్ఞానులుగా. నిజానికి చరిత్ర ఏమి చెప్తుందంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు ముగ్గురు కాదు, 14 మంది అని చెప్తుంది. మరి 14 మంది వచ్చి మూడే కానుకలు అంటే కాదు. 14 మంది నలుగురు ఐదుగురు బంగారం తెచ్చి ఉండొచ్చు, ఇంకొక నలుగురు ఐదుగురు బోళం తెచ్చి ఉండొచ్చు, ఇంకొక నలుగురు ఐదుగురు మొత్తం మిగిలిన వాళ్ళు సాంబ్రాణి తెచ్చి ఉండొచ్చు. కాబట్టి ఎవరు ఎన్ని తెచ్చినా 3 రకాలైన కానుకలు మాత్రమే తెచ్చారు. అవి ఏంటంటే బంగారం, సాంబ్రాణి, బోళం. ఎందుకు ఈ 3 మాత్రమే అర్పించారు అంటే ఆ దేశంలో, వాళ్ళ దేశంలో విలువైనవి, కొన్ని దేశాలలో విలువైంది బంగారం వాళ్ళు తీసుకొచ్చారు, కొన్ని దేశాల్లో విలువైంది సాంబ్రాణి అది వాళ్ళు తీసుకొచ్చారు, మరికొన్ని దేశాల్లో విలువైంది బోళం వాళ్ళు తీసుకొచ్చారు. ఈ 3 కూడా యేసు క్రీస్తుకు అర్పించబడ్డాయి. మొదటిది బంగారం అర్పించబడింది. బంగారం దేనికి సూచన అంటే రాజరికానికి సూచన. అంటే యేసు క్రీస్తు ఎవరు అని వాళ్ళు పూజిస్తున్నారంటే ఈయన రాజు, రాజరికానికి సూచన. ఇక బోళము దేనికి సూచన అంటే యాజకునికి సూచన. అంటే దేవాలయంలో యాజకుడు ఉండేవాడు. ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీయులు ఎవరైనా సరే బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఆ బలిని ఎలాగ సిద్ధం చేయాలి, ఎలాగ అర్పించాలి, ఆ పద్ధతి, ఆ క్రమం ఇవన్నీ కూడా యాజకుడు దగ్గరుండి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ బోళం అనేది యాజకునికి చిహ్నంగా ఉంది. ఇంకా ఈ బోళము అనేది మనిషి చనిపోతే గనక అతనికి శరీరానికి పోస్తారు. అంటే సమాధిని సిద్ధం చేయడం కోసం శరీరానికి పోస్తారు బోళం అనేది, ఆ వాసన రాకుండా ఎక్కువ కాలం ఉండడానికి. అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా సుగంధ ద్రవ్యాలు పూయబడ్డాయి. అలాగే ఈ మానవునికి సూచన. దేనికి సూచన అంటున్నా మానవుడు. అంటే యేసుక్రీస్తు ఎవరు? రాజు, యాజకుడు అయిన మానవుడుగా వచ్చాడు అని అర్థం. మీకు అర్థమైందండి ఈ మాట? మళ్ళీ చెప్తున్నాను. బంగారము రాజరికానికి, తర్వాత బోళము యాజకత్వానికి, సాంబ్రాణి అనేది మానవత్వానికి. అంటే బోళం వాడుతూ ఉంటారు, బోళం సాంబ్రాణి కలిపే వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ 2 కూడా దేనికి సూచన అంటే యాజకత్వానికి, చేసే మానవునికి సూచనగా ఉన్నాయి. యేసుక్రీస్తు మానవుడిగా వచ్చాడు, అదే సమయంలో ఆయన యాజకుడుగా ఉన్నాడు, అదే సమయంలో రాజుగా కూడా ఉన్నాడు. ఇవి యేసుక్రీస్తు ద్వారా నెరవేరినాయి. ఎప్పుడైతే ఎవరైతే ఇప్పుడు యేసుక్రీస్తును నమ్ముతున్నారో, విశ్వసిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ఇప్పుడు ఇట్లాగనే చూస్తున్నాడు. మీరందరూ కూడా ఎవరు? ఇప్పుడు చదువుదాం దేవుని వాక్యాన్ని. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? మీరందరూ కూడా ఏర్పరచబడిన వంశం అంటే సెలెక్టెడ్, ఏర్పరచబడిన వారు, రాజులైన యాజక సమూహం. ప్రతి ఒక్కళ్ళు ఎవరంట? ఇప్పుడు రాజులు, యాజకులు. విశ్వసించిన ప్రతి ఒక్కరు చెప్పండి ఎవరెవరంట? ఇప్పుడు విశ్వసించిన వాళ్ళు ఏమవుతున్నారు? రాజులు, వీళ్ళు యాజకులు. రాజులైన యాజకులు అంటే రాజు వీళ్ళే, యాజకులు వీళ్ళే. ఇక మధ్యలో ఇంక ఎవరు లేరు, ఇక మధ్యస్థులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఈ విషయం తెలియక పాస్టర్ గారే ఆ దేవుని సేవకుడు, యాజకుడు, మిగతా వాళ్ళందరూ ఆ యాజకునికి ఆ అర్పణలు అర్పించేవాళ్ళు, దశంభాగాలు అర్పించేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన యాజకత్వం. ధర్మశాస్త్ర సంబంధమైన యాజకత్వం ఎట్లుండేదంటే ఒక యాజకుడు ఉండేవాడు. ఆ యాజకుని దగ్గరికి బలిని అర్పించేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు. లేదా ఆ యాజకుని దగ్గరికి వాళ్ళ పంటలో కానీ ఏదైనా దశంభాగం తీసుకొచ్చి అర్పించేవాళ్ళు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఈ యాజకత్వాన్ని పూర్తిగా మార్చేశాడు. మీకు అర్థమైందండి? క్రీస్తు వచ్చిన తర్వాత యాజకత్వం మార్చబడింది. అంతకుముందు యాజకులుగా ఎవరు ఉండేవాళ్ళు అంటే అహరోను సంతతి వాళ్ళు ఉండేవాళ్ళు.
అహరోను క్రమం ఉండేది. కానీ యేసుక్రీస్తు అహరోను క్రమం కాదు, మెల్కీసెదెకు క్రమంలో వచ్చాడు యేసుక్రీస్తు. అంటే యాజకుడు మార్చబడితే, అంటే ప్రధాన యాజకుడే మార్చబడితే ఆ యాజక ధర్మం సహా మార్చబడుతుందని బైబిల్ చెప్తుంది. అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అహరోను యాజకత్వాన్ని తీసివేసి ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి తన యాజక ధర్మాన్ని దేవుడు స్థాపించాడు. అహరోను యాజకత్వాన్ని ఎప్పటికీ కూడా చాలామంది సేవకులు బోధిస్తూ ఉంటారు. మీరు తప్పనిసరిగా దశంభాగాలు ఇవ్వాల్సిందే, ఇస్తేనే మీకు దీవెన, లేకపోతే మీకు లేదు అని చెప్పే బోధ ఏదైతే ఉందో అది అహరోను యాజకత్వానికి సంబంధించింది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ అహరోను యాజకత్వాన్ని తీసివేశాడు యేసుక్రీస్తు. ఒక మాటలో చెప్పాలంటే నెట్టేశాడు. ఎక్కడికి నెట్టేశాడంటే అరణ్యంలోకి నెట్టేశాడు. ఇదేంటండి, ఎక్కడుంది ఇది అంటామేమో. జాగ్రత్తగా చూడండి, యోహాను యేసుక్రీస్తు ఇద్దరు వచ్చారా? యోహాను ఎవరి గర్భం నుంచి వచ్చాడు? ఎలిజబెత్, జకరియా గర్భం. జకరియా ఎవరు? యాజకుడు, అబియా తరగతిలోని వాడు. ఒక మాటలో చెప్పాలంటే అహరోను సంతతి వాడు. మరి యేసుక్రీస్తు ఎవరు? దావీదు కుమారుడు. మరి దావీదు వంశంలోంచి లేదా యోధా వంశంలో నుంచి ఎవరైనా యాజకులు అయ్యారా? అవ్వలేదు. అంటే అంతకు మునుపు యాజక క్రమం అయిన అహరోను వంశాన్ని, అహరోను యొక్క యాజక క్రమాన్ని దేవుడు ఏం చేశాడు? తృణీకరించారు, అరణ్యంలోకి నెట్టేశాడు. ఇప్పుడు ఆయన ఆలయంలోకి వెళ్ళిపోయాడు. మీరు మనం బైబిల్ జాగ్రత్తగా పరిశీలిస్తే యోహాను ఎక్కడ ప్రకటించాడు? అరణ్యంలో. యేసుక్రీస్తు ఎక్కడ బోధించాడు? మీకు అర్థమైందండి ఈ మాట? యోహాను అరణ్యంలో ప్రకటించాడు. అంటే యాజకుడు, అహరోను ద్వారా సంబంధించిన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు అరణ్యంలోకి వెళితే యోధా నుంచి వచ్చిన యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ బోధిస్తున్నాడు? దేవుని మందిరంలో బోధిస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవాలయంలో ఉంది, బోధించేది, నడిపించేది, యాజక ధర్మం జరిగించేది ఎవరంటే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు రాజులైన యాజక సమూహంగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి మళ్ళా అటువంటి ముసుగులోకి మనం వెళ్ళకూడదు. ఈ మాట అర్థమైందండి? ఇది మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఒక్క విషయాన్ని చెప్తాను. పాత నిబంధనలో మోషే 40 దినాలు దేవునితో ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. అలా ఉండి వచ్చేటప్పుడు మోషే ముఖం ప్రకాశించింది. ఇశ్రాయేలీయులు దాన్ని చూసి తట్టుకోలేకపోయేసరికి మోషే ముఖం మీద ముసుగేసుకున్నాడు. కొంతసేపటికి ఆ మహిమ తగ్గిపోయింది. దాన్ని పౌలు చెప్తూ ఏమంటున్నాడంటే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ఆయనే అంటే యేసు క్రీస్తే మమ్ముని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యం కలిగించాడు. అక్షరము అంటే జాగ్రత్తగా వినండి, అక్షరానికి కాదు ఆయన మాకు పరిచారకుడు నియమించింది, ఆత్మకి. అక్షరము అంటే ధర్మశాస్త్రము, ఆత్మ అంటే యేసుక్రీస్తుకు సంబంధించింది. అక్షరము చంపును అంటే ధర్మశాస్త్రం సంబంధించిన ఆజ్ఞలు, ఆ కట్టడలు, ఆ పద్ధతులు ఏమవుతాయంటే మనిషిని చంపేస్తూ ఉంటాయి. ఇది నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే చావు అని చెప్తూ ఉంటాయి. అంటే మానసికంగా చంపేస్తూ ఉంటాయి. నువ్వు చేస్తావా చేయవా, చేయకపోతే నీకు ఆశీర్వాదం రాదు, చేయకపోతే నీకు దీవెన రాదు, చేయకపోతే నీకు శాపం వచ్చింది జాగ్రత్త అని ఇట్లాగా మనిషిని మానసికంగా చంపేస్తూ ఉంటుంది ఈ ధర్మశాస్త్రం. అంటే ఈ అక్షరం, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. ఇంకా మరణ కారణమగు పరిచర్య అంటే ఇది ఎవరిది అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన పరిచర్య. ఎట్లాంటిదంట? మరణ కారణమైనది, రాళ్ల మీద చెక్కబడింది, అయినా సరే మహిమ ఉంది దీనికి. జాగ్రత్తగా చూడండి, అది మరణకరమైన పరిచర్యే. అంటే మనుషులను చంపేస్తూ ఉంటుంది, రాళ్ల మీదే చెక్కబడింది, అయినా సరే దానికి మహిమ ఉంది. మరణకారమైన పరిచర్యకే మహిమ ఉంది, రాళ్ల మీద చెక్కబడిన దానికే మహిమ ఉంటే పౌలు ఏమంటున్నాడో చూడండి. అందుకే మోషే ముఖం మీద
ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయేదే. అయినా సరే ఇశ్రాయేలీయులు దాని యొక్క అంతాన్ని చూడకూడదు, చూడలేకపోయారు. తగ్గిపోయే మహిమే అది. అయినా సరే దాని అంతాన్ని ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు వాళ్ళు దాన్ని. అందుకనే మోషే ఏం చేశాడు? తన ముఖం మీద ముసుగేసుకున్నాడు. అయితే పౌలు ఏమంటున్నాడు? ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకెంత మహిమ ఉంది. జాగ్రత్తగా చూడండి. చంపే పరిచర్యే అంత మహిమ ఉంటే, రాళ్ల మీద చెక్కబడిందే అంత మహిమగా ఉంటే, మరి ఆత్మ సంబంధమైన పరిచర్య, జీవింపజేసే పరిచర్య ఇది ఎంత మహిమ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అంటున్నాడు పౌలు. ఇంకా శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే, నీతికి కారణమైన పరిచర్య మరి ఎంతో అధికమైన మహిమ గలదై ఉండును కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12వ వచనం చదువుదాం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరు చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. జాగ్రత్తగా చూడండి. మోషే ఏం చేశాడంట? ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఎందుకు? ఈ మహిమ తగ్గిపోయేది. ఈ తగ్గిపోయే అంతాన్ని ఇశ్రాయేలీయులు చూడకూడదు అనుకొని మోషే ఏం చేశాడంట? ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఇప్పుడు చూద్దాం. మేము అట్లాగా చెయ్యం. మేము మోషేలాగా ముసుగేసుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మోషే ఎందుకు ముసుగేసుకున్నాడంట? ఆ మహిమ తగ్గిపోయేది కాబట్టి, ఆ మహిమ తగ్గిపోయే విధానాన్ని ఇశ్రాయేలీయులు చూడకూడదు, అందుకని ముసుగేసుకున్నాడు. మరి దేవుడు మాకిచ్చిన మహిమ తగ్గిపోయేది కాదు. ఇక మేము ముసుగేసుకోవాల్సిన పని లేదు. మీకు అర్థమైందండి ఈ మాట? ముసుగు వేసుకోవాల్సిన పని లేదు. మా మహిమ తగ్గిపోయేది కాదు. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుతున్నాము. మరియు వారి మనసులు కఠినములైనవి. జాగ్రత్తగా వినండి. వారి మనసులు కఠినములైనవి కాబట్టి నేటి వరకు పాత నిబంధన చదవబడుతున్నప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక. చూడండి, పాత నిబంధన చదువుతున్న ప్రతిసారి మనకు ఒక అవగాహన రావాలి. ఏంటది? ఇది క్రీస్తు నందు కొట్టివేయబడింది. కొట్టివేయబడటం అంటే అది నెరవేర్చబడింది, ఇక దాని పని అవసరం లేదు. ఇది మనకు తెలియాలి. కానీ చాలామందికి అది తెలియక ఏం చేస్తున్నారంట? ఆ ముసుగే అట్లాగే నిలుచుంది. పాత నిబంధనలో మోషే ముసుగేసుకున్నట్లుగా ఇప్పుడు ఆ చదువుతూ ఉన్న ప్రతిసారి వాళ్ళకి అదే మూసుకుంటుంది. ఇది ధర్మశాస్త్రం, నేను యాజకుడిని, వీళ్ళందరూ నాకు దశంభాగాలు తీసుకొని ఇవ్వాలి, వీళ్ళందరూ నన్ను పోషించాలి, నేను ఏ పని చెయ్యకూడదు, మందిరంలోనే ఉండాలి. ఇదంతా ఎక్కడిది? పాత నిబంధన సంబంధించిన ధర్మశాస్త్రం, యాజకత్వం. అదే మూసుకుంటుంది ఇప్పుడు మనుషులకి. కానీ ఒకటి పౌలు చెప్తున్నాడు, ఆ దేవుడు ఏం చేశాడంట? ఆ ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని క్రీస్తునందు కొట్టివేసి ఆయన క్రొత్త యాజక ధర్మాన్ని ప్రవేశపెట్టాడు. అహరోను యాజకత్వాన్ని ఏం చేశాడు? అరణ్యంలోకి నెట్టేశాడు. క్రీస్తు తన యాజక ధర్మాన్ని స్థాపించాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడు మార్చబడితే యాజక ధర్మం సహా మార్చబడుతుందని బైబిల్ చెప్తుంది. క్రీస్తు వచ్చాడు, అహరోను యాజకత్వాన్ని పక్కన పెట్టేశాడు, క్రీస్తు ప్రధాన యాజకుడు అయిపోయాడు. ఇక యాజకులు ఎవరు అంటే, ఎవరైతే క్రీస్తును అంగీకరించి ఆయనలోనికి వచ్చేసారో వీళ్ళందరూ కూడా యాజకులే. ఇక రాజులైన యాజకులు. కాబట్టి మనమందరం యాజకులమైతే ప్రధాన యాజకుడు ఎవరంటే క్రీస్తు మాత్రమే. ఇక మధ్యలో ప్రధాన యాజకుడు ఎవరు లేరు. ఏ సేవకుడు ప్రధాన యాజకుడు కాదు. ఇక ఏ డినామినేషన్ సంబంధించిన ఏ పెద్ద అయినా ప్రధాన యాజకుడు కాదు. మనమందరం కూడా యాజకులమైతే ప్రధాన యాజకుడు క్రీస్తు మాత్రమే. కాబట్టి ఎవరు అనుసరించినా క్రీస్తును మాత్రమే అనుసరించాలి. ఇక మధ్యలో ఏ సేవకుడిని పెట్టకూడదు, ఏ దైవజనుడిని పెట్టకూడదు. మేము ఈ సంఘస్థులమండి, మేము దీనికి సంబంధించిన వాళ్ళమండి, వీళ్ళనే వెంబడిస్తామండి, వీళ్ళ వెంటే వెళ్తామండి అని అంటున్నావంటే క్రీస్తుకు బదులుగా నువ్వు ఇంకొకళ్ళని ప్రధాన యాజకులుగా పెట్టుకుంటున్నావు అన్నమాట. ఈ మాట అర్థమైందండి? చాలామందిని చూస్తూ ఉంటాం.
ప్రార్థనకు రమ్మంటే మేము దానికి సంబంధించిన వాళ్ళమండి, మేము అక్కడికే పోతామండి. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? క్రీస్తుకు బదులుగా ఎవరో ఒక మధ్య వ్యక్తిని నువ్వు ప్రధాన యాజకుడిగా పెట్టుకుంటున్నావు. అది విగ్రహారాధన. ఆ స్థానంలో ఉంది ఎవరైనా సరే, ఎంత పెద్ద దైవజనుడైనా సరే, ఆ దైవజనుడు నువ్వు ఏం చేస్తున్నావు? యేసుక్రీస్తుకు ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఆ దైవజనుడికి ఇస్తున్నావు అంటే నువ్వు చేస్తుంది ఏమిటి? విగ్రహారాధన. ఎవరిని పూజిస్తున్నావు? ఆ దైవజనుడినే పూజిస్తున్నావు నువ్వు. జాగ్రత్త. ఇక్కడ చూడండి పౌలు ఏమంటున్నాడు, నేటి వరకు మోషే గ్రంథం చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నిలిచి ఉంది. వారి హృదయం ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ముసుగు ఎప్పుడు నీకు తీసివేయబడుతుందంటే నీ హృదయం ఎవరి వైపు తిరగాలి? ప్రభు వైపు తిరగాలి. ఆ సేవకుడి వైపో, ఆ దైవజనుడి వైపో, ఆ మినిస్ట్రీ వైపో, ఆ డినామినేషన్ వైపో నీ మనసు తిరిగిందంటే నీకు ఇంకా అదే ముసుగులో ఉన్నావని అర్థం. నీ మనసు ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగిందో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు యాజకుడుగా మన మధ్యకు వచ్చాడు, ప్రధాన యాజకుడుగా వచ్చాడు. ఆయన మనల్ని కూడా రాజులైన యాజక సమూహంగా చేశాడు. యాజక ధర్మాన్ని సహా మార్చివేసి ఇప్పుడు ఆయన మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలన్నీ మనకు ఎక్కడ తెలుస్తున్నాయంటే ఆయనకు అర్పించిన కానుకల నుంచే మనకు తెలుస్తున్నాయి. బంగారం, సాంబ్రాణి, బోళంలోనే ఆయన రాజుగా, ప్రధాన యాజకుడుగా, మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలా వచ్చిన యేసుక్రీస్తు యాజక ధర్మాన్ని పూర్తిగా మార్చేసి నీకు నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అహరోను యాజకత్వం కింద ఉన్న వాళ్ళకు స్వాతంత్రం లేదండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అహరోను యాజకత్వం కింద ఉన్న వాళ్ళకు స్వాతంత్రం లేదు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఇక మధ్యలో మాట్లాడడానికి ఏమీ లేదు. ఇది చేయాలి అంటే చేయాల్సిందే, ఇది ఇట్లా ఉండాలి అంటే ఉండాల్సిందే. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం ఇచ్చాడు. సంపూర్ణంగా ఆయన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ విధంగానే సరే ఆరాధించుకోగలిగే స్వాతంత్రం ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పాపము నుంచి స్వాతంత్రం ఇచ్చాడు. పాప ఆలోచనల నుంచి స్వాతంత్రం ఇచ్చాడు. అంతకు మునుపు ఎన్నిసార్లు బలి అర్పించినా మళ్ళీ పాపం వస్తూనే ఉండేది. మళ్ళీ బలి అర్పించేవాళ్ళు, మళ్ళీ పాపం చేస్తూనే ఉండేవాళ్ళు, మళ్ళీ బలి అర్పిస్తూనే ఉండేవి. ఇంకా స్వాతంత్రం లేదు ఇక. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత, బాబు నువ్వు సంవత్సరం అర్పించలేవు, నీ వల్ల కాదు అని ఆయన ఒక్కడే తన శరీరాన్ని బలిగా అర్పించేశాడు. ఇక నీకు పాపము నుంచి విడుదల వచ్చేసింది, ఇక నువ్వు ప్రశాంతంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు అని పంపించేశాడు. ఇట్లాగా యేసుక్రీస్తు యొక్క యాజకత్వంలో పాపము నుంచి విడుదల కలిగింది. అహరోను యాజకత్వం సంపూర్ణ సిద్ధి కలుగజేయలేకపోయింది. క్రీస్తు యాజకుడుగా వచ్చి, ప్రధాన యాజకుడుగా వచ్చి సంపూర్ణ సిద్ధి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.